ఏమిట్రా శేషు? నాన్న, దీన్ని ఇంట్లో ఎందుకు జరనిచ్చావు? ఏం చేసింది? రేఖని పెళ్లాడొద్దని సరోజ్ దగ్గరికే పట్నం వెళ్ళిపోమని సలహా ఇస్తోంది. నోర్మయ్, ఇదెవరో తెలుసా నాన్న? ఎవరు? సరోజ్ చెల్లెలు. ఆ బిడ్డ కూడా వీళ్ళ బిడ్డే. నీ కన్ను కప్పి ఇంట్లో చేరింది. మోసం, నాటకం. శేషు, అర్థమైంది, నాకంతా అర్థమైంది. గిరిజ, నాడు ఈ ఇంట్లోంచి తక్షణమే బయటికి నాడు. నాడు సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఆయన మాటలు నమ్మకండి, నిజం తెలుసుకోండి. నాకంతా తెలుసును, ముందు బయటికి నాడు. అయ్యా 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 లేదు, కొయ్యా లేదు, బయటికి నడవమంటుంటే అయ్యా నడు. నా మాట వినండి అయ్యా. నడు. సుబ్రహ్మణ్యం గారు, నా మాట వినండి అయ్యా. రా. సుబ్రహ్మణ్యం గారు, అయ్యా, నా మాట వినండి బాబు. అయ్యా, సుబ్రహ్మణ్యం గారు, నా మాట వినండి బాబు. అయ్యా, పడితే అయ్యా బాబు, నేను ఏం చేస్తున్నాను చూడు. రా. కాదండి అయ్యా, నేను చెప్పే మాట వినండి అయ్యా. అయ్యా, సుబ్రహ్మణ్యం గారు, అయ్యా, నా మాట వినండి. మాట్లాడలేదు, తింటలేదు. రాముడు, బిడ్డ తీసుకున్నాను. బాబు, రమ్మంటుంటే నా మాట వినండి బాబు. సుబ్రహ్మణ్యం గారు, రమ్మంటుంటే సుబ్రహ్మణ్యం గారు, ఏ పాప పెరిగినా బిడ్డ మొహమైనా చూడండి, మమ్మల్ని అన్యాయం చేయకండి అయ్యా. నోరు పోయి ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉండి నా ఉప్పు పుచ్చుకొని నన్ను నాకే ద్రోహం చేస్తావా? నా కొడుకును అల్లరి ఫోన్ చేస్తావా? నువ్వు ఏం చేస్తావా చూడు. రమ్మంటుంటే అయ్యా, రమ్మంటుంటే అయ్యా, అయ్యా, రాముడు తీసుకో. సుబ్రహ్మణ్యం గారు, దైవ సాక్షిగా చెప్తున్నాను, మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేసి నా గొంతు కోస్తారా? ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. నోరు మూసుకొని ఈ పెళ్లి అయ్యేదాకా ఇక్కడే పడుండు. అలా చేశావో కాల్చి పారేస్తాను. రాముడు అయ్యా 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 అయ్యా. మంగమ్మ, మంగమ్మ, వస్తున్నా. ఏమిటన్నాయా? సరే, కావలసిన కట్టుదిట్టాలన్నీ నే చేస్తాను, కానీ ఈ పెళ్లి సక్రమంగా జరిపించవలసిన బాధ్యత నీది అన్నాయా. నువ్వేం భయపడకు మంగమ్మ, నేనున్నాను. తుపాకీ పట్టుకుని వాకిట్లో నుంచుంటాను. గుమ్మల్లో అడుగు పెడితే కాల్చి పారేస్తాను. ఈ విషయం వెంకటాద్రి బావుతో కూడా చెప్పు. వస్తా. ఆనంద్, దైవ సాక్షిగా చెప్తున్నాను, ఇది జరిగిన కథ. క్షమించు సరోజ, ఆనాడు ఆవేశంలో నిన్ను అపార్థం చేసుకున్నాను. అనరాని మాటలు అన్నాను, అన్నీ మర్చిపో. ఆనంద్, మనం వెంటనే రామవరం వెళ్ళి అక్కడ జరిగే ఘోరాన్ని ఆపకపోతే అటు మీ చెల్లెలు రేఖ బ్రతుకు, ఇటు మా గిరిజ బ్రతుకు రెండూ నాశనంగా తప్ప. లేవండి, వెళ్దాం. అలాగే పదండి. పద సరోజ. బ్రహ్మలోకే
కన్యాదానముహూర్త సుముహూర్తోశ్చిత భవంతో వహంతో న గృహంతో కళ్యాణం కమనీయతో మదకరైదాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశికానుగ్రహం భాగోత్తన బంధనం దశగుణం. పెళ్లి జరగడానికి వీలేదు. జరిగి తీరాల్సిందే. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఒక అడుగు ముందుకు వేస్తే కాల్చి పారేస్తాను. 10 సంవత్సరాలుగా పరాలైన నా కొడుకును ఇవాళ ఒక ఇంటి వాడిని చేస్తుంటే మీరంతా అడ్డం వస్తారా? కాల్చేస్తాను. జాగ్రత్త. కట్లా చేసు పుస్తకం. ఓం మాంగళ్యం తంతుదానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వందే పదరతాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో శ్రీభవంతో సహంతో న గృహంతో. సుబ్రహ్మణ్యం గారు ఎంత పని చేశారండి. మా గొప్ప ముంచేశారు. మా చెల్లెలు గొంతు కోసేశారు. ఇది మీకు న్యాయమా ధర్మమా? ఈ ప్రపంచంలో నీతి నియమం ఉందా? మంగమ్మ గారు మంగమ్మ గారు మా చెల్లెలు కంట తడి పెడితే మీ ఇంటికి జయమవుతుందా? అది కుళ్ళి కుమ్మిలిపోతూ ఉంటే మీ అమ్మాయి సుఖపడుతుందా? దాని బ్రతుకు బండలు చేసిన ఈ దుర్మార్గుడు మీ అమ్మాయిని మాత్రం అందులో ఎక్కిస్తాడా? అసలు నీలో నొక్కయ్యా ఎన్ని శాపరార్థాలు పెట్టావే? అసలు నీ నుంచే కదైతే మా గొప్పకి ఇంటికి ఇప్పుడు వచ్చింది. చూడు ఇప్పుడు నేను చేస్తాను. ఆగు పిన్ని, ఏమిటి గ్రహించావు? సరోజ నిర్తురాసి నా మాట విను. ఈ మాట విను. వదిలిపెట్టరా. దీని సంగతి తెలుస్తాడు కూడా. ఒరే సుబ్రహ్మణ్యం, ఎంత అన్యాయం చేసావురా. మన స్నేహం కొంచెం కూడా ఆలోచించగదు. స్నేహం గేహం జాంతానాయి వెంకటరామయ్య. జాంతానయ్యా నువ్వు లుచ్చవి. నువ్వు తుచ్చాలి. నువ్వు తుచ్చ నరవి. నువ్వు తుచ్చానవి. అమ్మా ఎక్కావంటే కాల్చి పారేస్తాను. దేంతో దీంతో దాంతో నన్ను కలుస్తావా? ఎలా కలుస్తావు? నువ్వు లక్షాది గారు అయితే నేను 2 లక్షలు కానీ రా. అయితే 2 సార్లు కాలుస్తాను. కలుస్తావా? చంపేస్తాను చంపేస్తాను చంపేస్తాను. మాంగళ్య ధారణ ముహూర్తం సరోజా, ఎంత పని చేసావు? నీ చెల్లెలు బ్రతుకు బాగు చేయడం వచ్చి నీ స్వార్థం చూసుకున్నావా? ఎవరు? ఊరిపాడలేదు మావయ్య. మోసం, అంతా మోసం. ఎవరిన మోసం? దొంగ రాస్కెల్. ఇదిగో నువ్వు చేసిన మోసం. పిల్లని తీసుకో. మళ్ళీ ఇటువంటి బుద్ధి తక్కువ పనులు చేశావో జాగ్రత్త. ఒరే సుబ్రహ్మణ్యం, సుబ్బన్న, సుబ్బిగా, సుబ్బా, ఎంత పని చేసావురా? అదే పని చేసావు. నేనేం చేశాను? అంతా నువ్వే చేశావు. నువ్వు తయారు చేసిన అమ్మాయిలు ఉన్నారే నీ శిష్యురాలు, వాళ్ళురా భలే అమ్మాయిలు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరంతా దయచేసి మా అమ్మాయిల వివాహం సక్రమంగా జరిపించారు. చాలా సంతోషం. రేపు మా ఇంటికి మీరందరూ బంధుమిత్ర సపరివార సహితంగా దయచేసి మా అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళమని మేము కోరుకుంటున్నాం. నమస్తే.